అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. సార్ మీరు మనసు పారేసుకోలేదు కరెక్ట్. మీ మీద మనసు పారేసుకున్న హీరోయిన్లు ఎవరు ఉన్నారు? ఉన్నాయి కేసులు, నా మీద మనసు పాలేసుకున్న కేసులు కూడా ఉన్నాయి. ఉన్నాయి కానీ నేను ముందే చెప్పేశాను ఆడికి, అమ్మ నాకు ఇట్లాంటి అలవాట్లు ఏమి లేవు, నాకు పెళ్ళైపోయింది, నాకు భార్య, 2 పిల్లలు ఉన్నారు, నాకు వాళ్ళని మించి ఇంకెవరికి ఇది లేదు. కానీ ఈ రోజుల్లో అసలు అన్ని పెళ్ళిళ్ళు అయిపోవటాలు, డైవర్సులు, వెంటనే మళ్ళీ పెళ్ళిళ్ళు, మళ్ళీ గొడవలు. సరే అప్పుడు టైం అది, ఇప్పుడు టైం ఇది. ఇప్పుడు అప్పట్లో కూడా ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, లేనేం లేదు. అంటే ఒక నియంత్రణ పూర్వకంగా అంటూ జరిగితే సినిమా నేను కూడా ఏ 23, 24 ఏజ్లో వచ్చేది ఉంటారు అనుకోండి, పెళ్లి కాకముందు వచ్చాను అనుకోండి, అప్పుడు వేరేగా ఉండేది. అది కూడా గ్యారంటీగా లవ్లో పడేవాళ్ళం, ఎవరినో ఒకళ్ళు లవ్ చేసి సినిమా వాళ్ళని పెళ్లి చేసుకోవడం, లేకపోతే బయట వాళ్ళు లవ్ చేసి పెళ్లి చేసుకోవడం, ఇది అట్లాంటిది ఉండేది. నేను రావటమే నాకు 2 పిల్లలతో భార్య కలిసి కాపడానికి వచ్చి మేము ఎదవేషాలు వేసామంటే వాళ్ళందరూ ఏమనుకుంటా ఏమైపోతారు, ఇదిగో ఈయన పెళ్లి చేసుకొని నేను అనవసరంగా నా జీవితం పాటు చేసుకున్నాను నా భార్య అనొచ్చు, లేకపోతే ఇదిగో వీళ్ళ పిల్లల్లాగా పుట్టాము మనకి, ఇదిగో ఇట్లాంటి గచ్చత్రం వచ్చిందని నా పిల్లలు అనుకున్నా. రేపు ఎవరైనా నన్ను తలుచుకుంటే, నా భార్య కానీ నా పిల్లలు కానీ, నన్ను ఇంట్రడ్యూస్ చేసిన నా ప్రొడ్యూసర్లు కానీ, లేకపోతే నన్ను పైకి తీసుకొచ్చిన మన గురువు గారు దాసర్ గారు లాంటి వాళ్ళు కానీ, రేపు పొద్దున్న నా గురించి చెడ్డగా అనుకోకూడదు, ఎవరు గర్వపడాలి. మురళీమోహన్ మనం మంచి లిఫ్ట్ ఇచ్చాం, నిలబెట్టుకున్నాడు, బాగా చేశాడు అని అనుకోవాలి తప్ప అని. అట్టూరు పురుషోత్తరావు గారు వచ్చారు ఒక రోజున, ఆ రోజున దినతంతేనే ఇక తమిళ పేపర్ ఉంది అప్పుడు, మనకి తెలుగులో ఎల్లో జర్నలిజం లేదు కానీ హిందీలో చాలా ఎక్కువ, కావాలని కూడా రాయించుకుంటారు, తమిళ్లో కూడా ఉంది ఆ ఎల్లో జర్నలిజం. ఆ న్యూస్ పేపర్లో మెయిన్ హెడ్డింగ్ అంటే ఫస్ట్ పేజీలో సెకండ్ మెయిన్ హెడ్డింగ్ వేసాడు, నాకు జయచిత్రకి పెళ్ళాడు. మామూలుగా వాహిని షూటింగ్కి వెళ్ళంటే అందరూ లైట్ బాయ్స్ అందరూ ఎవరిదా మురళీమోహన్ అని చూపిస్తాను నన్ను. ఏడిది ఇన్ని రోజులు వచ్చినది ఎప్పుడు లేదు, ఎవరిదా మురళీమోహన్ అని ఎందుకు చూపిస్తున్నారు అని అర్థం కాల. నేను వెళ్ళి మేకప్ వేసేసుకున్నాను, ఈ లోపల తెలిస్తే మా హీరోయిన్ ఎవరో ఒక ఆవిడ వచ్చింది ఆ రోజున, ఫస్ట్ సినిమాలో చేసిన సునందిని అనుకుంటా, వచ్చి చేయబట్టుకొని నిజం చెప్పి నాకు అంది, ఏంటన్నా నువ్వు జయచిత్రం పెళ్లి చేసుకుంటావా, చేసే ఆయన పెళ్లి చేసుకోవడం ఏంటి, నాకు పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు హ్యాపీగా 2 పిల్లలు ఉన్నారు, నాకు పెళ్ళి గిళ్ళి అనేది లేదు అంటే, మరి పేపర్లో వచ్చింది కదా అన్నాడు. వాడు ఎందుకు రాశాడో నాకు తెలియదు, కొంచెం అప్సెట్ అయ్యా. అప్సెట్ అయినా పెద్ద దాన్ని తీసుకోవాలా. 11:30 ఆ టైంకి అట్టూరు పురుషోత్తరావు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అప్పట్లో సెల్ ఫోన్ లేవు కదా, స్టూడియోలో ఒక ఫోన్ ఉండేది, ఆ ఫోన్ దగ్గరికి వెళ్ళాం. ఏమంటే మీకు ఫోన్ వచ్చిందండి అంటే వెళ్తే ఈయన లోపల ఎక్కడో నా ఉన్నారు, సార్ వాహిని స్టూడియోలో షూటింగ్లో ఉన్నారు, ఇప్పుడు దాకా అంటే సాయంత్రం దాకా ఉందండి, నేను సార్ వచ్చి వెళ్తానన్నాను. అలాగేనండి అన్న. ఆయన వచ్చారు, వచ్చి మేకప్ రూమ్కి తీసుకెళ్ళి, బాబు నీ గురించి నాకు తెలుసు అనుకో, కానీ నువ్వు అలాంటి పని చేయవని కూడా నాకు నమ్మకం ఉంది, కానీ ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేద్దామని వచ్చాను, ఒకవేళ నువ్వేమన్నా పొరపాట్లు అలాంటిది ఏమైనా చేస్తే నీకు చెప్పి అలాంటి పనులు చేయొద్దు అని చెప్పడం కోసం వచ్చాను, పొరపాటు కూడా చేయనండి అలాంటి పని. ఆడేదో పేపర్ ఆడ రాశాడు, నాకు అసలు ఉద్దేశం లేదు, నాకు అసలు కనీసం ఇప్పుడు కూడా ఈవెంట్ టుడే జయచిత్రం అయినా పడితే ఏమండి అని పిలుస్తాను తప్ప, నిజంగా పెళ్లి దాకా వెళ్ళిందంటే నువ్వు అనుకుంటాం కదా, ఇప్పటికి కూడా ఏమండి అని నేను అమ్మాయిని పిలుస్తాను, ఆ అమ్మాయి కూడా నన్ను ఏమండి అని పిలుస్తాను. అది జరిగిన 4 రోజులకి, అప్పుడు షూటింగ్ మెడ్రాస్లో ఉన్న హైదరాబాద్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉండేవాళ్ళం కదా, మార్నింగ్ 5:30కో 6కో ఫ్లైట్ ఉండేది, ఆ ఫ్లైట్కి నేను వచ్చాను, మన గురువు గారు వచ్చారు, జయచిత్ర వచ్చారు, ముగ్గురు 3 సినిమాలకి. నేను ఒక సినిమా కోసం వచ్చాను, ఆ అమ్మాయి ఇంకో సినిమా కోసం వచ్చింది, రాత్రి గారేమో నాగేశ్వరరావు గారికి కథ చెప్పడం కోసం ఆయన వచ్చారు. ఆ మర్నాడు మళ్ళీ ఆ రోజు పేపర్లో దాసర్ గారి నాయకత్వంలో, దాసర్ గారి ఆధ్వర్యంలో వీళ్ళిద్దరూ హైదరాబాద్ వెళ్ళి పెళ్లి చేసుకున్నారని మళ్ళీ. సరే అప్పటికేమో వీళ్ళందరూ చెప్పి గురుగారు కూడా అది అన్నారు, ఇవన్నీ పట్టించుకోకూడదు, వాళ్ళు ఏదో రాస్తారు చెత్త, చూసి చూడటాలు నవ్వుకోవాలి చూసి. అప్పుడు కొంచెం సార్ మీ లైఫ్లో నేను ఆదర్శంగా తీసుకోదగ్గ వ్యక్తి ఈయన అనుకొని తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరు, ప్రామాణికంగా తీసుకున్న వ్యక్తి ఎవరు, ఇతని ఇలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోకూడదు, మన జీవితాలు నాశనం అయిపోతా అనుకున్న వ్యక్తి ఎవరు? అప్పట్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించే వరకు హర్నాథ్ రాజు గారు ఉండేవారు. హర్నాథ్ గారు బ్యూటిఫుల్, మంచి పర్సనాలిటీ, చాలా అందంగా ఉండేవాడు. రామారావు గారి తర్వాత మళ్ళీ కృష్ణుడు ఇవ్వాలంటే అతనే. అలాగే రామారావు గారి సినిమాల్లో కూడా మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు. అప్పుడు జమున గారితో గొడవ వచ్చి రామారావు గారు, నాగేశ్వరరావు ఐటమ్ మారనేసిన తర్వాత అన్ని కూడా జమున గారు కూడా అన్ని హర్నాథ్ రాజుతో చేశారు, మంచి హిట్స్ ఉన్నాయి.
చాలా మంచి యాక్టరు, చాలా అందంగా ఉంటాడు. మ్మ్. అతను కొంచెం క్యారెక్టర్గా లూజ్ అయిపోయి సినిమా మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోయి తాగుతాం ఇది మ్మ్. ఇవన్నిటితో కెరీర్ పాడు చేసుకున్నాడు. మ్మ్. మ్మ్. అది చూసిన తర్వాత నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోయా, ఇలా మాత్రం ఉండకూడదు మ్మ్. అనేది పెట్టుకున్నాను. తర్వాత నాగయ్య గారు మ్మ్. ఆ రోజుల్లో ఫస్ట్ హీరో అయిన, మ్మ్. విపరీతమైన సంపాదన ఉండేది. మ్మ్. ఎవరు వచ్చి ఏది అడిగినా వెంటనే లేదకుండా తీసి ఇచ్చేస్తాం. మ్మ్. అది చేసేసిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చినప్పటికి ఆయన దగ్గర డబ్బులు లేక మ్మ్. ఆయన ప్రొడ్యూసర్లకు ఫోన్ చేసి, బాబు ఏదైనా వేషం ఉంటే చెప్పు, రేపు పొద్దున టెలిఫోన్ బిల్లు కట్టాలి, గొడవగా ఉంది, కట్ చేసేటట్టు ఉన్నారు అన్నట్టుగా అడగాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనకి. అప్పుడు అనిపించింది మ్మ్. ఇట్లా అపాత్రదానం చేయకూడదు గ్యారంటీగా. ఇంకో డైరెక్టర్ వచ్చాడు, వచ్చేసి చాలా వచ్చి కళ్ళ మిగిలి గారు చేస్తున్నాడు. ఏంటి సార్ ఏమైంది అన్న, మా అబ్బాయికి యాక్సిడెంట్ అయిందండి, అర్జెంట్గా ఇప్పుడు బ్లడ్ కూడా పోయిందంటే హాస్పిటల్లో ఇది చేయాలి, డబ్బులు కావాలండి. ఎంత కావాలండి అన్న, 5,000 కావాలండి. గవ్వ లోపలికి వెళ్ళి అన్న 5,000 తీసుకొచ్చి ఇచ్చాను, తీసుకుని వెళ్ళిపోయాడు. మర్నాడు షూటింగ్ జరుగుతూ ఉండగా షూటింగ్లో అన్న పాపం రాత్రి వాళ్ళ నాయన కొడుకు యాక్సిడెంట్ అయిందంటే ఎలా ఉందో ఏంటో అన్న. నీ దగ్గరికి వచ్చాడా? వచ్చాడండి నేను. ఎంత ఇచ్చామన్నాడు. నేను 10,000 అడిగాడండి, ఇచ్చారండి. ఆయన రోజు ఇదే పని, ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఏదో ఒక అబద్ధం చెప్పేయటం, కళ్ళమ్మ నీళ్ళు కట్టేయటం, ఆ డబ్బులు తీసుకెళ్ళి తాగేయటం. అందుకని అవన్నీ. ఐడియల్ పర్సన్ అంటే ఈయన మార్గంలో వెళ్ళచ్చు, ఈయన మనకు ఆదర్శం అంటే ఐడియల్ పర్సన్ అంటే నిజంగా చెప్పాలంటే దాసరి గారు. మ్మ్. ఎందుకంటే ఒక సామాన్యమైన, అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి మ్మ్. తన చదువుకి స్కూల్ ఫీజులు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్న ఆయన ఒక వడ్రంగి దగ్గర పని చేసుకుంటూ ఆ పార్ట్ టైం లాగా ఆ వచ్చిన డబ్బులతో ఫీజులు కట్టి చదువుకొని పైకి వచ్చి తను సినిమా ఇండస్ట్రీలో వేషానికి పిలిచారు ఆయన. మ్మ్. పిలిస్తే వచ్చాడు. వచ్చిన తర్వాత అదేదో క్యారెక్టర్ లేదన్నారు. వచ్చి ఆ మేకప్ మ్యాన్ ఎవరో వచ్చి, ఎప్పుడన్నా మొహం చూసుకున్నావా అర్థంలో, నువ్వు పెద్ద సినిమాలు వేయడానికి వచ్చావా అని అన్నాడు. చాలా హర్ట్ అయిపోయాడు ఆయన. అని ఏమైనా సరే ఇక్కడే ప్రూవ్ చేసుకొని నేను ఇది చేయాలి అని చెప్పి ముందు రైటర్గా స్టార్ట్ చేసి పద్మరాజు గారి దగ్గర చేసేవాడు. అలా 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 చేతి బ్రహ్మాండంగా ఆల్ ఇన్ ఆల్ అనమాట. ఇది అది అని లేకుండా నాగేశ్వరరావు అనేవారు హ్యూమన్ కంప్యూటర్ అయ్యా దాసరయ్య. ఆయనకి తెలియని విద్య లేదు, ఏది వచ్చినా బ్రహ్మాండంగా చేసేస్తాడు. అలాగే ఇండస్ట్రీ మీద గ్రిప్ తెచ్చుకోవటం కూడా అన్ని శాఖల మీద అందరి మీద. అప్పుడు అనిపించింది మనిషి అంటే ఇట్లా ఉండాలి ఆయన చూసి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.